పరవళ్లు తొక్కి పరవశింపజేయాల్సిన గోదావరి కళావిహీనమైంది. అన్నదాత చేత నాగలి పట్టించి ఏరువాకకు సాగనంపాల్సిన నదీమ తల్లి వెలవెలబోతోంది. ఎల్నినో కారణంగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పుడే ఇలా ఉంటే మరి మున్ముందు ఎలా ఉండబోతోంది? వ్యవసాయం సాగేది ఎలా? ఇలాంటి అంశాలపై గ్రౌండ్ రిపోర్ట్. ప్రతి ఏడాది జూలై ఆగస్టు మాసంలో మహోగ్ర రూపంలో దాల్చే గోదావరి ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కొండల నుంచి అడవుల నుంచి ప్రవహించే గోదావరి ప్రతి ఏడాది ప్రజల్ని భయకంపితులు చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఎలినో ప్రభావంతో గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు పడకపోవడంతో గోదావరిలో నీటి ప్రవాహం లేదు. ఈసారైనా సరే త్రాగునీటి కోసమైనా గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లు వస్తాయా? వాచ్ ది స్టోరీ. కొండల నుంచి అడవుల నుంచి వరద పోటెత్తుతూ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. అన్ని నదుల కంటే అత్యంత వేగంగా ఉరకలు వేస్తూ ప్రవహించేది అఖండ గోదావరియే. జూలై ఆగస్టు నెలల్లో ప్రతి ఏటా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. వాగులు వంకల కలయికతో నది ఉధృతి ఓ స్థాయిలో ఉంటుంది. భద్రాచలం వద్ద గోదావరి ఈ 2 నెలల్లో 3 ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తూ ఉంటుంది. మొత్తం 1465 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో 538 కిలోమీటర్ల ప్రయాణం తెలంగాణ మీదుగా సాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా గోదావరి ప్రవహించి పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తోంది. ప్రతి ఏటా ఈ సీజన్లో 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు వస్తే 2, 53 అడుగులు వస్తే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ తర్వాత హెచ్చరికలైతే లేవు. కానీ 1972 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు జూలై నెలలోనే 53 అడుగులు అంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. 50 ఏళ్లలో 12 సార్లు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇవన్నీ జూలై నెలలోనే జరిగాయి. గత ఏడాది కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులు జూలై నెలలోనే వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం 7 అడుగులు మాత్రమే ప్రవహిస్తోంది. అంటే గోదావరిలో వరద ఎంత తక్కువగా ఉందో అర్థమవుతుంది. దేశంలో ఎలినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దానికి ఉదాహరణే ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి నది అనగానే జూలై ఆగస్టు మాసం ఇక్కడున్న అధికారులకి ప్రజలకి ముచ్చెమటలు పట్టిస్తుంటుంది. ఎప్పుడు ఏ క్షణాన్న గోదావరి ప్రవాహం ఏ విధంగా వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. జూలై ఆగస్టు మాసం వచ్చిందంటే మనం చూస్తున్న ఈ గోదావరి నిండుగా ప్రవహిస్తుంటుంది. దాదాపుగా అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. మొదటి 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక, ఆ తర్వాత 48 అడుగులు వస్తే 2వ ప్రమాద హెచ్చరిక, ఆ తర్వాత 53 అడుగులకు 3వ ప్రమాద హెచ్చరిక వస్తుంది. కానీ గత ఏడాది 3వ ప్రమాద హెచ్చరిక దగ్గరలో అంటే 51 అడుగుల వరకు వచ్చి తగ్గిపోయిన పరిస్థితి. అంటే గత ఏడాది మనం చూసినట్టయితే జూలై 12వ తారీఖు నాడు 41 అడుగులు వచ్చింది. అదేవిధంగా 24లో 53 అడుగులు, 23లో 56 అడుగులు, 22లో 71 అడుగులు. అంటే 22లో అత్యంత ప్రమాదకరంగా గోదావరి ప్రవహించిన విషయం తెలిసింది. అప్పుడు 23 లక్షల క్యూసెక్ల ప్రవాహం గోదావరిలో వచ్చి అటు నుంచి పోలవరం ద్వారా ఆ దిగువన ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి. అంటే 1972 నుంచి చూసినట్టయితే 1972లో ఇదే నెలలో 44 అడుగులు ప్రవహిస్తే 76లో 63 అడుగులు ప్రవహించింది. 88లో 54 అడుగులు ప్రవహించిన పరిస్థితి ఉంది. అంటే గోదావరి ప్రవాహం ప్రతి ఏటా ఈ సమయంలో అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మాత్రం మనకు కనపడట్లేదు. మనం చూస్తున్న గోదావరి పరివాహక ప్రాంతం అంతా నీళ్లు లేక ఉన్న పరిస్థితి. మనం మొత్తం కూడా భద్రాచలం వద్ద స్నానఘాట్లు ఎప్పుడు కూడా నిండుగా ఉండే గోదావరి ఇప్పుడు స్నానఘాట్లు ఎక్కడ కూడా గోదావరి కనపడట్లేదు. కేవలం ఉన్న కొద్ది నీళ్లు కూడా మనకు ప్రవాహంతో కనపడుతుంది. వాస్తవానికి ఈ నెల 11వ తారీఖు నాడు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం అంటే 2 అడుగుల నుంచి 18 అడుగులకు చేరుకుంది. ఈ ఏడాది అత్యంత తక్కువగా 2 అడుగులకి తగ్గిపోయిన పరిస్థితి ఉంటే అది 18 అడుగులకి చేరుకుంది 11వ తారీఖు నాడు. ఆ తర్వాత 18వ తారీఖు వచ్చేసరికి కేవలం 7 అడుగులకి గోదావరి పడిపోయిన పరిస్థితి. అంటే గోదావరికి ఎంత వాటర్ వచ్చిందో అంత వేగంగా తగ్గిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో చూసినట్లయితే ఇప్పుడు గోదావరికి ఈ ఏడాది వర్షాలు వస్తాయా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా నీటి కొరత కనపడుతున్నది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశించే గోదావరి ఆ తర్వాత మంజీరా, హరిద్రా నదులు కలిసి త్రివేణి సంగమంగా మారుతుంది. అక్కడి నుంచి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల మీదుగా ఏపీలోకి వెళ్ళిపోతుంది. అయితే గోదావరి మీద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు చేపట్టారు. ఎగువన శ్రీరామ్ సాగర్ ఉంటే
వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క బ్యారేజీలు ఉన్నాయి. అటు మహారాష్ట్ర నుంచి ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వచ్చి నీళ్లు కలుస్తాయి. అయితే ఈ ఏడాది ఎక్కడా వరద కనిపించడం లేదు. అలాగే గోదావరిలో వైన్ గంగా, పెన్ గంగా, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి నదులు వచ్చి కలుస్తాయి. ఎగువన వర్షాలు లేకపోవడం వల్ల గోదావరికి వరద రావడం లేదు. గట్టిగా వర్షాలు పడితే తప్ప ఈ ఏడు జలకళ కష్టమే అంటున్నారు అధికారులు. గోదావరిలో వాటర్ లెవెల్ మన 7.5 అడుగులు ఉంది. గత సంవత్సరం ఇదే రోజు 12.5 అడుగులు ఉన్నది, 5 అడుగులు తక్కువగా ఉన్నది. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఈ జిల్లాలో కూడా 90% తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఈ రోజు వరకు దాదాపు 90% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదంతా ఎల్నినో ప్రభావం వల్ల మన వాతావరణ శాఖ వాళ్ళు కానీ యూరోపియన్ శాస్త్రవేత్తలు కూడా కొన్ని ఇండియా మొత్తంలో ఇలాంటి పరిస్థితులు ఎల్నినో వల్ల ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ వారంలో ఏమైనా గోదావరి ఎక్కువగా పెరిగి తగ్గడం జరిగింది? ఈ వారంలో దాదాపు 2 అడుగుల నుంచి 2-3 రోజుల్లోనే 18.5 అడుగుల వరకు పెరిగి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం 7.5 అడుగుల దగ్గర నిలకడగా ఉంది. నిన్న ఇవాళ నుంచి అదే లెవెల్లో 7.5 అడుగుల వరకు నిలకడగా ఉన్నది. పైన ఎగువన ఏమైనా వర్షాలు ఉన్నాయా? ఏంటి పరిస్థితి గోదావరి తీర ప్రాంతంలో? దాదాపు ఎక్కడ వర్షం నమోదు కాలేదండి. గత వారం రోజుల నుంచి కూడా ఎలాంటి వర్షాలు లేవు. నిన్న ఛత్తీస్గఢ్లో తుఫాను ప్రభావం వల్ల కొంత మనం ఈ జిల్లాలో చిన్న వర్షాలు 5 సెంటీమీటర్ల కంటే తక్కువే నమోదైనది. ములుగు జిల్లా కానీ మన ఛత్తీస్గఢ్ మనం దానికి బార్డర్లో ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో కొంచెం ప్రభావం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయి తప్ప మనకు పెద్ద వర్షపాతం అయితే ఏమీ నమోదు కాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడం వల్ల గోదావరిలో వరద కనిపించడం లేదు. ఈ నెల 11న 2 అడుగుల నుంచి 18 అడుగులకు నీరు చేరింది. కానీ వారం రోజుల్లోనే 7 అడుగులకు గోదావరి పడిపోయింది. అయితే గోదావరి మీద ఒక్క భద్రాద్రి జిల్లాలోనే అశ్వాపురం వద్ద భారజల కర్మాగారం, పినపాక వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, బూర్గం పహాడ్ వద్ద ఐటీసీ కంపెనీలు ఉన్నాయి. ఇవి కాకుండా అటు గోదావరికి ఆవలి వైపున వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంతో పాటుగా యువతల వైపున ఏడూళ్ల బయ్యారం, పినపాక, మణుగూర్, అశ్వాపురం, బూర్గం పహాడ్లకు మంచినీటి సరఫరా జరుగుతుంది. ఓవైపు పరిశ్రమల అవసరాలకు, అలాగే తాగునీటి అవసరాలకు గోదావరి నదే ఆధారం. ఇటువంటి పరిస్థితిలో వరద రాకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే గోదావరి ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరి సాగు కోసం నీటిని విడుదల చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటి విడుదలను మళ్లీ నిలిపేశారు. అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా నీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భద్రాచలం వద్ద ఇటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వ్యవసాయానికి నీళ్లు లేవు, తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం ప్రాంతంలో ఎప్పుడు నీటితో కలకల్లాడేటువంటి భద్రాచలం ఇవాళ నీళ్లు లేక ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రెండోది, ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక పక్క గోదావరి ఎండిపోయింది, రెండో పక్క చెరువులు, కుంటలు అన్ని ఎండిపోతా ఉన్నాయి. మరో పక్క ఉన్నటువంటి ఏదైతే మనకి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉందో ఇటు తాలిపేరు కానివ్వండి, మిగతా మొత్తం ప్రాంతంలో కూడా ఇవాళ నీళ్లు లేక మొత్తం అన్ని కూడా వెలవెలబోతున్న పరిస్థితిలో ప్రధానంగా ఈ వర్షాభావ పరిస్థితులు రావడం కారణంతో ఇటు వ్యవసాయానికి నీరు లేదు, రెండో పక్క తాగునీరు కూడా పెద్ద సమస్యగా మారింది. ఇవాళ భద్రాచలం ప్రాంతం కానీ, భద్రాచలం పట్టణం కానీ, భద్రాచలం ప్రాంతంలో కానీ ఈ ప్రాంతం మొత్తానికి మిషన్ భగీరథ ద్వారా అందించాల్సిన నీరు గోదావరి అందించాలి. అటువంటి గోదావరి వాళ్ళ వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడడం లేదు. భూగర్భ జలాలు చూస్తే ఎండిపోతున్నాయి. దీంతో వరి ఎక్కువగా సాగు చేయకపోవడమే మంచిదని రైతులు భావిస్తున్నారు. రాబోయే కాలంలో తాగునీటికే ఇక్కట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రాణహిత ద్వారా నీళ్లు వచ్చినప్పటికీ త్రాగునీటికే సరిపోతుంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక దినదినగండమే. ఇటు మిషన్ భగీరథ నుంచి త్రాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది. అయితే అది సాధ్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఈఓ ప్రభావం వల్ల ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా పెద్ద వర్షాలు పడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జూలై నెల ముగి వస్తా ఉంది. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడ చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. ఇప్పుడు ఈ సమయానికి ఉధృతంగా ప్రవహించవలసినటువంటి గోదావరి నదిలో నీళ్లు లేక ఎండాకాలాన్ని తలపిస్తా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవు. అదేవిధంగా చెరువులు కూడా నిండి ఉండాలి. ఇక్కడ చెరువులు కూడా నిన్నటువంటి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు వస్తా ఉన్నాయి. సాగునీటికి కష్టాలు వచ్చినాయి. భవిష్యత్తులో తాగునీటికి కూడా కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంటల విషయంలో ఆరుతడి పంటలు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నీటిని జాగ్రత్తగా పొదుపు చేసి తాగునీటికి కష్టాలు రాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ఏడాది ఇదే గోదావరి భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక వరకు వచ్చి వెళ్ళింది. కానీ ఇప్పుడు 10 అడుగుల వరకు కూడా రాలేదు. వాస్తవానికి జూలై నెలలో ఎప్పుడు కూడా కనీసం 30 అడుగులకు తగ్గకుండా నీళ్లు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. ఆ పక్కనే గోదావరి ఉంది. వాస్తవంగా ఈ పాటికి జూలై నెల అంటే వరదలు ఫుల్లుగా వచ్చి గోదావరి ఉధృతంగా ప్రవహించేది. గత 2022లో ఇదే జూలై నెల 16వ తారీఖు నాడు 71.3 అడుగులు గోదావరి వచ్చి కడకట్ట పొంగే పరిస్థితి వచ్చినటువంటి దుస్థితి కూడా ఉన్నది. కానీ ఇవాళ కనీసం 7-8 అడుగులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ సందర్భంగా రైతులు కూడా అందరూ గమనించాలి. ఎందుకోసమంటే మనకు ప్రధానంగా వరి పంట ఎక్కువగా వేస్తూ ఉంటాం. వరి అంటే ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. కానీ ఆ నీరు కాలువలన్నీ కూడా వచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి. మోటార్లో కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వరి ఎక్కువగా వేయటం వల్ల ఆర్థికంగా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరుతడి పంటలు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని ఆ విధంగా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఈ సీజన్లో కళకళలాడుతూ ఉరకలెత్తుతూ తీరాన్ని సస్యశ్యామలం చేయాల్సిన అఖండ గోదావరి చివరకు వెలవెలబోతూ కన్నీళ్లు పెట్టిస్తోంది. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు ఉరకలు చూడు, నాగుపాము బుసలు చూడు, కట్లపాము కాట్లు చూడు అంటూ గోదావరిని వర్ణిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఈ గేయాలు ఉంటాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితి ఉందే అంటే కొండల నుంచి కోనల నుంచి వేగంగా ప్రవహించే గోదావరి ఈరోజు బోసిపోయినట్టుగా కనపడుతుంది. మొత్తం కూడా ఎటు చూసినా గోదావరిలో కేవలం అక్కడక్కడ నీటి పాయలు తప్ప మొత్తం కూడా గోదావరి అంతా ఏ విధంగా ఎండిపోయింది, ఏ విధంగా ఇసుక రేణువులు ఉందో మనకి స్పష్టంగా కనపడుతుంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా ఇటు పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు కూడా అతి పెద్ద జీవనదిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది ఇది. అయితే జూలై ఆగస్టు మాసం వచ్చిందంటే ఈ గోదావరి అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. ప్రధానంగా అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రలో ప్రాణహిత నది కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి వచ్చే వరదంతా కూడా గోదావరిలో పడుతుంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వరకు కూడా అతి భయంకరంగా ప్రవహిస్తున్న, అంటే ఆ సందర్భంలో జూలై ఆగస్టు మాసంలో వచ్చిందంటే గోదావరి ఈ ప్రవాహ దాటికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో మొత్తం కూడా అందరూ ఎలర్ట్గా ఉండే పరిస్థితి, అందరూ అధికార యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలర్ట్గా ఉంటుంది. అటువంటి గోదావరి ఇప్పుడు మాత్రం ఇసుక రేణువులు తేలి ఉన్న పరిస్థితి. వాస్తవానికి చెప్పాలంటే ఏప్రిల్, మే, జూన్ మాసంలో గోదావరిలో చుక్క నీరు కూడా ఉండని పరిస్థితుంది. కేవలం 2 అడుగులు మాత్రమే గోదావరిలో అప్పుడు ఆ సమయంలో ప్రవహిస్తుంటుంది. కానీ జూన్ చివరి వారం నుంచి వరద ప్రారంభమవుతుంది. జూలై ఎండింగ్ వరకు కనీసం మొదటి ప్రమాద హెచ్చరికైనా ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. జూలైలో ఈ కనీసంలో మొదటి ప్రమాద హెచ్చరిక అయినా వస్తుంటుంది. జూలై ఎండింగు, ఆగస్టులో ఇది గోదావరికి వరద హెచ్చరికలు వచ్చే సమయం ఉంటుంది. ఈ 3 ప్రమాద హెచ్చరికలు ప్రతి ఏడాది గోదావరికి కనీసం 2 ప్రమాద హెచ్చరికలైనా వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనపడట్లేదు. ఎలినో ప్రభావం కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో, అంటే గోదావరి అంతా అటవీ ప్రాంతంలో ఉంది. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదతో గోదావరికి పోటెత్తుతుంటుంది. కానీ అటువంటి పరిస్థితి ఈసారి మనకు కనపడట్లేదు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నీళ్లు లేని పరిస్థితి. అయితే దీని మీదనే ఇటు చెప్పాలంటే అటు వెంకటాపురం నుంచి ఇటు వరకు కూడా వెంకటాపురం, వాజేడు, చర్ల అదేవిధంగా దుమ్ముగూడెం ఇవన్నీ కూడా ఈ పరివాహక అంటే మంచినీటి కోసం కూడా ఈ గోదావరి మీదనే ఆధారపడతారు. అయితే మిషన్ భగీరథ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులు అన్ని కూడా గోదావరి నీటి మీద ఆధారపడతారు. కానీ అటువంటి గోదావరి ఇప్పుడు మాత్రం బోసిపోయినట్లుగా కనపడుతుంది. గోదావరిలో చుక్క నీళ్లు లేకపోవడంతో ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షలాది మంది గిరిజనులకి, అంటే గోదావరికి అవతల సైడు యువతల సైడు లక్షలాది మంది ప్రజానికానికి మంచినీటి కూడా గోదావరి ఆధారంగా ఉంటుంది. అటువంటి గోదావరికి నీళ్లు రాకపోతే ఇక్కట్లు తప్పవని అనిపిస్తుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, భద్రాచలం నుంచి.